తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం, విశాఖ, కర్నూలు జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ వానలు ముంచెత్తాయి. ఏకధాటిగా కురిసిన వర్షానికి భద్రాచలం రామచంద్రస్వామి ఆలయం చుట్టూ వరద నీరు చేరింది. ఆలయం చుట్టుపక్కల రహదారులు కూడా చెరువుల్లా మారిపోయాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాచలం పట్టణంలో పలు కాలనీలు నీట మునిగాయి. విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. బొబ్బిలిలో రోడ్లపై చెట్లు విరిగిపడుతున్నాయి. రహదారిపైన చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గాలివానతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా అంతరాయం ఏర్పడింది. పూజ చేయవా తిరిగి ఇప్పుడు దాని మీద పడ్డది చేయవా పూజ చేయవా తిరిగి ఇప్పుడు దాని మీద పడ్డది చేయవా పూజ చేయవా తిరిగి ఇప్పుడు దాని మీద పడ్డది. తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం, విశాఖ, కర్నూలు జిల్లాల్లో పలుచోట్ల వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ వర్షాలు ముంచెత్తాయి. ఏకధాటిగా కురిసిన వర్షానికి భద్రాచలం రామచంద్రస్వామి ఆలయం చుట్టూ వరద నీరు వచ్చి చేరింది. ఆలయం చుట్టుపక్కల రహదారులు చెరువుల్లా మారిపోయాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాచలం పట్టణంలో పలు కాలనీలు కూడా నీట మునిగాయి. విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. బొబ్బిలిలో రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. రహదారిపైన చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గాలివానతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా అంతరాయం ఏర్పడింది. ఎక్కడ నుండి వస్తాను డబ్బాలు కదా మళ్ళీ మళ్ళీ మనకు ఎక్కడ నుండి వస్తారు డబ్బాలు క్రికెట్లు బండి మీద క్రికెట్లు బండి మీద
తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం, విశాఖ, కర్నూలు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలోనూ వానలు ముంచెత్తాయి. ఏకధాటిగా కురిసిన వర్షానికి భద్రాచలం రామచంద్రస్వామి ఆలయం చుట్టూ నీరు చేరింది. ఆలయం చుట్టుపక్కల రహదారులు చెరువుల్లా మారిపోయాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాచలం పట్టణంలో పలు కాలనీలన్నీ నీట మునిగాయి. విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. బొబ్బిలిలో రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. రహదారిపైన చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గాలివానతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.